రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఈ మక్కటుకులు సహాయపడతాయి. ఇది మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా బొంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలో కొనసాగుతుంది. ఈ మక్కటుకుల వ్యాపారంపై ప్రత్యేక కథనంలో చూద్దాం. మనతోటి పాటు మక్కటుకులు తయారు చేసే వ్యాపారి ఉన్నాడు. అసలు ఈ పెట్టడానికి ఆలోచన ఎలా వచ్చింది, దీన్ని ఏ రకంగా తయారు చేస్తారు, ఎక్కడికి చేస్తారు, ఇది పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చిందని వ్యాపారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ఎంత ఖర్చు వచ్చింది, దీనికి పెట్టడానికి ఎలా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మేము దాదాపు మా నాన్న వాళ్ళు కూడా ఇదే వ్యాపారం చేసుకున్నాం. ఇంతకుముందు వరి పేలాలు తయారు చేసేవాళ్ళు, కామారెడ్డిలో కూలికి చేసేవాళ్ళు. నేను 1989లో కామారెడ్డికి వెళ్ళి చూసిన ఒక 4-5 రోజుల వరకు చూసి తర్వాత మేము ఓన్గా నేర్చుకొని మేము సొంతంగా పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత కొంచెం చిన్న డెవలప్ అయ్యి ఈ రోజు వచ్చేసరికి మిషన్ పెట్టినాం. ఇక్కడ ఇంతకుముందు చేతితో తయారు చేస్తుంటే ఇప్పుడు మిషన్ పెట్టినాం. మిషన్ పెడితే దాదాపు నెలకు 20-28 లక్షలు ఖర్చు వచ్చింది. దానికి కూడా మాకు ఆంధ్ర బ్యాంక్, మన బ్యాంకు ఏపీజీబీ బ్యాంకు వాళ్ళు కొంచెం సహకరించారు. ఇంకొక 20 లక్షలు 30 లక్షలు ఇంకా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద స్థాయిలో చేద్దామని ఉంది. ఇప్పుడు ఓన్లీ ఇప్పటికే ఒక 9 నుంచి 10 జిల్లాలకే సప్లై చేస్తున్నాం. ఇంకా కూడా మన 30 జిల్లాలు కూడా సప్లై చేయడానికి ఉన్నది. గిరాకీట్లా కస్టమర్లు బాగున్నారు, కానీ మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా స్తోమత తక్కువ ఉండడం వలన. ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్. ఇది మనకి ఏది ఉన్నా మన బాడీలో ఈ మక్కటుకులు తింటే ఆ మట్టితోనే కావచ్చు, మక్కలతోనే కావచ్చు, బాడీలో కొలెస్ట్రాల్ కావచ్చు, చక్కెర వ్యాధి అటువంటివి కానీ చిన్న వ్యాధులు కూడా కొంచెం మనకు నయం అవుతుంటాయి. మళ్ళీ ఆరోగ్య సమస్యగా అరగడం కూడా చాలా మంచి ఫుడ్ ఇది. అలాగే చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మక్కలు ఎలా తయారు చేస్తామంటే ఫస్ట్ తీసుకొచ్చి అక్కడ ఉడకబెడతాం. అక్కడ డ్రమ్ములు ఉంటాయి, ఇక్కడ చూద్దాం మళ్ళీ పోయి అక్కడ డ్రమ్ములు ఉంటాయి. డ్రమ్ములో ఒక 50 లీటర్ల వాటర్ పోసి నీళ్ళు మోసిన తర్వాత మక్కలు ఉడకబోస్తాం. ఉడకబోసిన తర్వాత దాన్ని మిషన్లో పోసి వేస్తాం. దీంట్లో వేయించిన తర్వాత మట్టి పోస్తాం. ఒక 70 కిలోల మట్టి పోసి ఆ మక్కలు దీంట్లో వేయించడం జరుగుతుంది. వేయించిన తర్వాత గరం తీసుకొని అక్కడ గిన్నెలు పట్టాలి. గిన్నెలు పడితే ఇంత పొడవు వస్తాయి. మక్కలు గుండ్ర ఉన్న మక్కలు వచ్చి పొడవు అవుతాయి. పొడవు అయిన తర్వాత అంటే పలుకు పొట్టు డివైడ్ చేస్తాం. ఆ పొట్టు పలుకు అనేది మేకలకు, గొర్రెలకు, బళ్ళకు, ఆవులకు దానికి పోతాయి. దాని తర్వాత నేను ఒక 20 లీటర్ల వాటరు, ఒక 5 కిలో ఉప్పు కలిపి మంచిగా నానబెట్టి తర్వాత కవర్లో వేసి ఎండ పోసి ఎండిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బయలు చేస్తే అప్పుడు మక్కటుకులు తయారవుతాయి. మక్కటుకులు తయారైన తర్వాత మేము ఒకరోజు చల్లారిన తర్వాత బ్యాగులలో ప్యాక్ చేసి షాపులకు సప్లై చేయడం జరుగుతుంటుంది. ఇది మన స్టార్టింగ్ నుంచి మనకు దుబ్బాక, సిద్దిపేట, నిర్మల్, ఖానాపూర్, ఆదిలాబాద్, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల్ అక్కడ. మళ్ళీ దీంతోపాటు మన కామారెడ్డిలో ఇంతకుముందు కామారెడ్డిలో చేసినప్పుడు అంజిరెడ్డి డాక్టర్ వాళ్ళ కొడుకు కోడల వాళ్ళు అమెరికాలో ఉంటుండే. అక్కడ నుంచి ఒక 1 మంత్కి ఒకసారి 10-12 బ్యాగులు కూడా అమెరికా కూడా పంపించినాం డాక్టర్లకు. వాళ్ళు చాలా మంచి ఫుడ్ అని వాళ్ళ డాక్టర్లు చాలా పట్టుగా తినేవాళ్ళు. వాళ్ళ దాంట్లో కూడా చాలా అప్పుడు కామారెడ్డిలో కూడా చాలా ఫేమస్ అయింది. వాళ్ళనే మేము తయారు చేయడం, వాళ్ళు తినడం. ఇట్లా డాక్టర్లు తింటూ మనం కూడా ఏంటనే విషయాలు చాలా పట్టు కూడా మనకు ఫేమస్ అయింది అక్కడికి. ఇప్పటికి కూడా మేము 1 మంత్కో 50 రోజులకు ఒకసారి వాళ్ళకు కూడా మేము ఎక్స్పోర్ట్ ద్వారా పంపిస్తున్నాం ఎయిర్పోర్ట్కి. రామాయంపేట నుంచి కొరియర్లో వెళ్తాయి అన్నట్టు. నా పేరు చుక్క పరశురాములు. మాది మక్కటుకుల బిజినెస్. మేము రైతుల దగ్గర నుంచి మక్కలు తీసుకొచ్చి వాటిని ఉడకబెట్టి గిర్నీలో పట్టి మక్కటుకులు తయారు చేస్తాం ఎండబెట్టి. వీటిని వివిధ జిల్లాల వారీగా దుకాణాలకు, షాపులకు అమ్మడం జరుగుతుంది. ఈ మక్కటుకులు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఏం కలుపుతామంటే ఓన్లీ మన ఉప్పు మాత్రమే, సాల్ట్. ఇది కలిపి మనకు మక్కటుకులు తయారు చేయడం జరుగుతుంది. మరి ఫంక్షన్లలో కానీ వివిధ రకాల ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు తినడానికి చాలా మంచి హెల్తీ ఫుడ్. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇది మేజ్ కాబట్టి మన తాతల నాటి నుంచి కూడా మొక్కజొన్నలతోటే ఆహారాలు తినేటోళ్ళు. వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు ఏందనేది మనం చూసినాము. ఇప్పుడు ఏంటంటే మేము కొత్త రకంగా అందరు తినలేరు కదా, అప్పటి జొన్న రొట్టెలు కానీ ఇవి తినడానికి వీలుగా ఉండదు. దీన్ని మాడిఫై చేసి మాకు తెలిసిన పద్ధతిలో మక్కటుకుల రూపంలో తయారు చేసి వివిధ ఊర్లకు పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మాకు ఉపాధి పొందుతున్నాము. ఈ మక్కటుకులు తినడం ద్వారా రక్తం కూడా శుద్ధి జరగడం జరుగుతుంది. మేము రైతుల దగ్గర నుంచి మక్కలు కొనుక్కొస్తాము. కొనుక్కొచ్చిన తర్వాత వాటిని అలా చెత్త ఉంటే వివిధ ప్రాసెస్ల ద్వారా చెత్త తీసేసి వేడి నీళ్ళలో ఉడకబెడతాం. ఒక 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉడకబెడతాం. ఉడకబెట్టిన వాటిని తీసి ఈ మిషన్లో వేసి ఎంచుతాం. అందులో వేయించిన మక్కల్ని మాకు గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెలలో పట్టి
ఇట్లా సాగడానికి కొంచెం వీలు ఉంటుంది అన్నట్టు. అది మక్కట్కుల రూపంలోకి సాగుతుంది. వాటిని చెరిగిపిచ్చి వాళ్ళ పొట్టు వస్తుంది మొక్కలకు, వాటిని తీపిచ్చి ఉప్పు కలిపి ఎండబెడతాం. ఆ ప్రాసెస్ 2 రోజులు జరుగుతుంది అన్నట్టు. ఆ 2 రోజులు జరిగిన తర్వాత పూర్తిగా ఎండినాకనే మళ్ళీ ఇలా వేయించడం జరుగుతుంది. అప్పుడు మక్కట్కులు రెడీ అవుతాయి. వాటిని బ్యాగులల్లో ప్యాక్ చేసి అమ్మడం జరుగుతుంది. మాకు ఆల్మోస్ట్ మేము 5-6 జిల్లాలలో పంపిణీ చేస్తున్నాం ఇప్పటి వరకు. టీజీవీబీ వారి సహకారంతో ఈ మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ మక్కట్కుల వ్యాపారం చేయడానికి ఈ వ్యాపారికి దరిదాపు ఒక 20 నుంచి 30 లక్షల ఖర్చు వచ్చింది అని చెప్తున్నాడు. అయితే ఈ మక్కట్కులను ఇప్పుడు ప్రస్తుతం కేవలం తెలంగాణ రాష్ట్రంలో 7 నుంచి 8 జిల్లాలకు మాత్రమే మేము సరఫరా చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ ద్వారా. మాకు ఇంకా బ్యాంకుల ద్వారా మాకు బ్యాంకుల ద్వారా సహాయం చేస్తే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము మొత్తం అన్ని జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. గతంలో కామారెడ్డి జిల్లాలో ఒక డాక్టరు అమెరికాలో ఉంటే వారికి నెలకొకసారి ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము అమెరికాకు కూడా పంపిణీ చేసినామని చెప్తున్నారు. అలాగే ఈ మక్కట్కులు తయారు చేయడానికి సముద్రం మట్టిని తీసుకొచ్చి ఈ మక్కట్కులను దరిదాపు ఒక 7 నుంచి 8 గంటలు నానబెట్టి ఈ మట్టి ద్వారా మేము చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అంజితో రాజేష్, సిద్దిపేట, మన కర్తవ్యం టీవీ.